నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపుతున్న మొంతా తుఫాన్ పలు ప్రాంతాల్లో జోరుగా కురుస్తున్న వర్షాలు కోస్తా జిల్లాలో అలల ఉధృతి మొంతా ప్రభావంపై ఎప్పటికప్పుడు చంద్రబాబు సమీక్ష సీఎం ఆదేశాలతో జాగ్రత్తలు చేపట్టిన అధికారులు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ మోహరింపు రేపు సాయంత్రం తర్వాత తీరం దాటనున్న మొంతా తుఫాన్ రేపటి నుంచి ఏపీలో అతి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా తిరుమల పరకామణి చోరీ కేసుపై సిఐడి విచారణకు ఆదేశించిన హైకోర్టు డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలని సూచన జూబ్లీహిల్స్ లో జోరుగా ప్రధాన పార్టీల ప్రచారం ఆటోల్లో బీఆర్ఎస్ నేతల ప్రయాణాలు డ్రైవర్లకు ఆర్థిక సాయంపై కాంగ్రెస్ మాట తప్పిందని విమర్శ జూబ్లీహిల్స్ లో మజ్లిస్ బీజేపీ మధ్య పోటీ జరుగుతోందన్న రామచంద్రరావు అభివృద్ధి సంక్షేమ పథకాలే కాంగ్రెస్ ను గెలిపిస్తాయన్న పొన్నం డిజిటల్ అరెస్టులపై సిబిఐ దర్యాప్తు జరిపించాలన్న సుప్రీంకోర్టు కేసుల వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశం సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ కేంద్రానికి సిఫారసు చేసిన ప్రస్తుత సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ మొంతా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో తీరంలో అలల ఉధృతి పెరిగింది. ప్రభుత్వం ఆదేశాలతో కలెక్టర్లు, ఎస్పీలు, ప్రత్యేక అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కంట్రోల్ రూములు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. బీచ్లను మూసివేసి పర్యాటకులు వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను సహాయ సామాగ్రిని సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలో మొంతా తుఫాను ప్రభావం కనిపిస్తోంది. తుఫాను ప్రభావంతో విశాఖలో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులకు కైలాసపురంలో పెద్ద పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండొద్దని జీవీఎంసీ అధికారులు సూచించారు. కలెక్టరేట్ నుంచి తుఫాను ప్రభావం పరిస్థితిని ప్రత్యేక అధికారి అజయ్ జైన్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కొండవాలు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో బోట్లన్నింటినీ కట్టేసి ఉంచారు. ఋషికొండ, సాగర్ నగర్ బీచ్లను తాత్కాలికంగా మూసివేశారు. పర్యాటకులు తీర ప్రాంతానికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీరం వెంబడి పోలీసు బలగాలను మోహరించారు. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో పర్యవేక్షణ, రక్షణ చర్యల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తీర ప్రాంత గ్రామాల్లో మొత్తం 16 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెద్ద మంగమారిపేట, చిన్న మంగమారిపేట, చేపలుప్పాడ ప్రాంతాల నుంచి 3200 మందిని, కొత్త మూలకుద్దు ప్రాంతం నుంచి 1600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. భీమునిపట్నం బీచ్లో సందర్శకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. తుఫాన్ నేపథ్యంలో విజయనగరం జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు 3 రోజుల పాటు సెలవు ప్రకటించారు. తుఫాను పర్యవేక్షణ, సహాయక చర్యల కోసం బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం ఆర్డీఓ కార్యాలయాలతో పాటు కలెక్టరేట్లోనూ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. భోగాపురం మండలం సముద్ర తీర ప్రాంతం ముక్కాంలో కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్ పర్యటించి గ్రామస్తులకు, మండల స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పటికే జిల్లాలో 71 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. రహదారులు, కల్వర్టులు, సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల వద్ద నిఘా పెంచినట్లు వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పటికే పలు మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా ప్రత్యేక అధికారి కేవీఎన్ చక్రధరబాబు అధికారులను అప్రమత్తం చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తుఫాను కారణంగా అల్లూరి జిల్లాలో బొర్రా గుహలు మూసివేశారు. చెట్లు, బండరాళ్లు జారిపడే అవకాశం ఉన్నందున మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. మొంతా తుఫాను తీరం దాటే అవకాశం ఉన్న కాకినాడ జిల్లాలో అధికారులు అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తొండంగి మండలంలో సముద్ర తీరంలో ఉన్న పడవలను జేసీబీ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బీచ్ దారిలో చెట్ల కొమ్మలను తొలగించేందుకు ట్రీ కట్టర్లు సిద్ధం చేశారు. మండల పరిధిలో 38 తుఫాను పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. తుఫాను గాలులకు అన్నవరం ఆలయంలోని క్యూ లైన్లలో రేకులు ఎగిరిపోకుండా తాళ్లతో కట్టారు. ఉప్పాడ తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ఉప్పాడ నుంచి మాయపట్నం వరకు కిలోమీటర్ వరకు భూభాగం కోతకు గురైంది. కొత్తపల్లి మండలంలో 22 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుబ్బంపేట, ఉప్పాడ, మాయపట్నం
కళింగపట్నం, సూరాడుపేట, అవినాబాద్, కోనపాపపేట గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాకినాడ పక్కనే ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాలోనూ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారులు తుఫానును ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధమయ్యారు. ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక అధికారులు జిల్లా కేంద్రాలకు చేరుకొని క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. మొంతా తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలో నిడమర్రు గ్రామ పంచాయతీ పరిధిలోని వర్లగొంది తిప్ప గ్రామంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద 3వ నెంబర్ ప్రమాద సూచికను అధికారులు ఎగరవేశారు. రేపల్లె మండలంలో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తుఫాను ప్రభావంపై గ్రామాల్లో మైక్లతో ప్రచారం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మొంతా తుఫాన్ను ఎదుర్కొనేందుకు కమాండ్ కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని డీఎస్పీ రామాంజనేయులు చెప్పారు. తుఫాను నేపథ్యంలో ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కే పల్లెపాలెం సముద్ర తీరంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు సముద్ర స్నానం చేయకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని సోమశిల, కండలేరు, కనిగిరి, రాళ్లపాడు జలాశయాలు నిండుగా వరద నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. పరివాహక ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు తీసుకున్నారు. డ్రోన్స్ ద్వారా సీసీ కెమెరాల ద్వారా పరీక్షిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ అన్ని శాఖలకు సంబంధించి 5,000 మందిని తుఫాను పర్యవేక్షణ, సహాయక చర్యల కోసం కేటాయించారు. పెన్నా తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను నియమించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను క్రమంగా ఆంధ్రప్రదేశ్ తీరం దిశగా దూసుకొస్తోంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 560 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 530 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొంతా తుఫాను గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇది పశ్చిమ వాయువ్యంగా కదిలి 12 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేస్తోంది. రేపు సాయంత్రం లేదా రేపు రాత్రికి తీవ్ర తుఫానుగా మారుతుందని అధికారులు తెలిపారు. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు. కాకినాడ వద్ద సముద్రంలో మీటర్ ఎత్తున అలలు ఎగుసిపడతాయని అంచనా వేస్తున్నారు. తుఫాను ప్రభావంతో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. నేడు కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలలో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు 5 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని సూచించారు. మొంతా తుఫాను ఆంధ్రప్రదేశ్పై పెను ప్రభావం చూపే అవకాశం ఉందనే అంచనాలతో అన్ని పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మొంతా తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధానికి చంద్రబాబు వివరించారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్కు సీఎం సూచించారు. మొంతా తుఫానుపై ఆర్టీజీఎస్లో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తుఫాను తీవ్రతను, ప్రస్తుత పరిస్థితిని అధికారులు తెలియజేశారు. ఈ రోజు, రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు సీఎంకి తెలిపారు. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. రేపు రాత్రికి తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ప్రతి గంటకు తుఫాను కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలువ గట్లు పటిష్టం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. మొంతా తుఫాను దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. విజయవాడ డివిజన్ అధికారులతో సమావేశమైన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైలు వంతెనల పరిస్థితి, నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, పట్టాలు, బ్రిడ్జిలపై నిరంతరం పెట్రోలింగ్ టీంలు పర్యవేక్షణ చేయాలని సూచించారు. డీజిల్ లోకోమోటివ్లు, మొబైల్ రెస్క్యూ టీంలను నిరంతరం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైళ్ల రాకపోకలపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ తగు నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు పలు ప్రాంతాలకు వెళ్లే 43 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇవాళ, రేపు రద్దు చేసింది. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మృతదేహాల అప్పగింత ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఈ నెల 24న జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మరణించగా ఆదివారం 18 మృతదేహాలను బంధువులకు అప్పగించారు. 2 మృతదేహాలకు బంధువులు, అధికారులు కర్నూలులోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఉదయం తమిళనాడుకు చెందిన ప్రశాంత్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు, పోలీసులు మృతుడి బంధువుల ఆధ్వర్యంలో కర్నూలు శ్మశానంలో అంత్యక్రియలు జరిపించారు.
కర్నూలు ఘటనలో మరణించిన తల్లి కుమార్తెలు సంధ్యారాణి, చందనం మృతదేహాలు వారి స్వగ్రామం మెదక్ జిల్లా శివాయిపల్లికి చేరాయి. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నివాళులర్పించి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తాకొండూరుకు చెందిన అనూష మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెల విసేలా విలపించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం యమగానికిపల్లికి చెందిన త్రిమూర్తి మృతదేహాన్ని ఈ తెల్లవారుజామున స్వగ్రామానికి తీసుకువెళ్లారు. పెళ్లి వేడుక కోసం వెళ్లిన త్రిమూర్తి విగతజీవిగా రావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3వ రోజు తనిఖీలు చేసిన అధికారులు గత రాత్రి నుంచి ఈ ఉదయం వరకు 371 ట్రావెల్స్పై కేసులు నమోదు చేశారు. పలుమార్లు జరిమానాలు విధించినా తీరు మార్చుకోకుండా అడ్డగోలుగా తిరుగుతున్న 66 ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు. నిబంధనలు పాటించని ట్రావెల్స్ నుంచి 7,12,000 రూపాయల జరిమానా వసూలు చేశారు. 23 బస్సుల్లో అత్యవసర ద్వారాలు తెరుచుకోకుండా సీట్లు, బెర్తులు ఏర్పాటు చేశారని గుర్తించి భారీ జరిమానా విధించారు. బస్సుల్లో అగ్ని ఆర్పే సిలిండర్లు లేవని 79 బస్సులపైన కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. ఫైర్ అలారం వ్యవస్థ లేని 18 ట్రావెల్స్ బస్సులపై చర్యలు తీసుకున్నారు. అనధికారికంగా బస్సు సీటింగ్లో మార్పులు చేసిన 42 బస్సులపై కేసులు నమోదు చేశారు. 3 రోజుల్లో 120 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసినట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ ఆరోపించింది. హామీ ప్రకారం ప్రతి ఆటో డ్రైవర్కు 24,000 చొప్పున బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఇవ్వాలని కోరింది. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోలేదంటూ బీఆర్ఎస్ నేతలు ఆటోల్లో ప్రయాణించి నిరసన తెలిపారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి తెలంగాణ భవన్ వరకు మాజీ మంత్రి కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. సికింద్రాబాద్ జబ్బార్ కాంప్లెక్స్ నుంచి రాణిగంజ్ వరకు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆటో నడిపారు. యూసఫ్గూడ నుంచి ఆటోలో తెలంగాణ భవన్కు చేరుకున్న హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతేనే ఆటో కార్మికులకు, ఇతరులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేరుస్తారని కేటీఆర్ అన్నారు. నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు మహిళలకి. ఇచ్చిర్రు ఎవరికన్నా? మరి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? 24 నెలలు ఒక్కొక్క ఆడపిల్లకు 60,000 రూపాయలు బాకీ ఉన్నాడు. ఆటో డ్రైవర్లకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? 24 నెలలు ఇంటూ 1000 రూపాయలు అంటే ఎంత? 24,000 రూపాయలు. ఇలా రేపు మీ ఓట్లు కొనుక్కునేందుకు కాంగ్రెస్ దండుపాలెం బ్యాచ్ దిగుతున్నది. వాళ్ళు ఇచ్చే పైసలు బరాబర్ తీసుకోండి, ఏం ఇబ్బంది లేదు. దొంగ పైసలు అవన్నీ. పైసలు తీసుకొని ఓటు మాత్రం ఎటు గుద్దాలే? బస్ కార్ కే నిషాన్ పే అగర్ ఆప్ బటన్ దబాయింగే క్యా హోతా? మహాలక్ష్మి పథకం చాలు చేయక తప్పది. నెలకు 2,500 వస్తుంది. ఈ 4 లక్షల మంది ఓటేస్తే మా ఆటో అన్నలకు బాకీ పడ్డ పైసలు మొత్తం వస్తాయి. ఆటో సంక్షేమ బోర్డు కూడా చచ్చుకుంటూ వస్తుంది. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి జూబ్లీహిల్స్లో గెలుపుతో నాంది పలకాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై శక్తి కేంద్ర ఇన్ఛార్జీలతో సమావేశం జరిగింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రచార సరళిపై ఆరా తీశారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్నదన కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తూ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లాలని శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మజ్లిస్కు బీజేపీకి మధ్యనే పోటీ అని రామచంద్రరావు అన్నారు. జూబ్లీహిల్స్కు బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ అప్రమత్తం ఏంటంటే మీరు వేరే పార్టీలకు ఓట్లేసి మీరు బీజేపీ రాజకీయం చేస్తే మజ్లిస్ పార్టీకి ఇప్పుడు 7 సీట్లు నుంచి 8 సీట్లు అయింది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది, గతంలో బీఆర్ఎస్ పార్టీది. ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించింది గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్. ఈ 2 పార్టీలు దాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి స్పష్టంగా మన కళ్ళ కనపడతా ఉంది. 2028లో జరగబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ నాంది పలకాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఈ కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సింది కోరుతాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే జూబ్లీహిల్స్లో తమను గెలిపిస్తాయని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఇప్పటికే గుర్తించిన సమస్యను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కనీసం కొత్త రేషన్ కార్డులు ఇచ్చుకోలేని పరిస్థితి ఉండేదని కాంగ్రెస్ వచ్చాకే ఇచ్చామని పొన్నం తెలిపారు. కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని మంత్రి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్కు గెలుపు ఖాయమైందన్న ఆయన మెజారిటీ కోసమే తాము ప్రచారం చేస్తున్నామని వెల్లడించారు.
మాకు 3 సంవత్సరాల సమయం ఉన్నది. మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇచ్చిన హామీలు మెజారిటీ హామీలు నెరవేర్చడం ఇవ్వాలి. మిగతా 1-2 హామీలు కూడా నెరవేరుస్తాం. కానీ వీళ్ళు రాక్షస ఆనందం పొందేటువంటి విధంగా ఇటువంటి దుష్ప్రచారం చేస్తారు. అక్కడి ప్రజలు విజ్ఞులు. నేను జూబ్లీహిల్స్ ప్రజలతో పాటుగా తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా కోరుతాను. ఇప్పటి వరకు మేము ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా కూడా పనులు చేసినాం. 1-2 హామీలు కూడా అమలు చేయాలనే తలంపు మాకున్న ఆర్థిక సంక్షోభం గత ప్రభుత్వం కారణంగా చేయలేకపోతుండొచ్చు. బరాబర్ చేస్తాం. ఇది మమ్మల్ని విశ్వసించండి, మా బాధ్యత. దేశంలో చోటు చేసుకుంటున్న డిజిటల్ అరెస్టులపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో జరిగిన డిజిటల్ అరెస్టులకు సంబంధించిన కేసుల వివరాలు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ఓ మహిళను గత ఏడాది నవంబర్ 3న సైబర్ నేరగాళ్లు మోసగించిన వ్యవహారంపై ఆమె ఫిర్యాదు మేరకు సుమోటోగా కేసులను స్వీకరించింది. మయన్మార్, థాయిలాండ్ వంటి దేశాల నుంచి సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టులకు పాల్పడుతున్నట్లు సిబిఐ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. ఈ అంశాన్ని పరిగణలోనికి తీసుకున్న సుప్రీం ధర్మాసనం ఈ కేసులపై విచారణ జరిపించేందుకు ప్రణాళికలతో రావాలని దర్యాప్తు సంస్థను ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తామన్న సుప్రీంకోర్టు అవసరమైన ఆదేశాలు ఇవ్వడానికి సిద్ధమని స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తు కోసం సైబర్ నిపుణులు సహా ఎలాంటి మౌలిక సదుపాయాలు అవసరమైనా తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును ప్రస్తుత సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రతిపాదించారు. కేంద్ర న్యాయశాఖకు జస్టిస్ సూర్యకాంత్ పేరును ప్రతిపాదిస్తూ సిజేఐ జస్టిస్ గవాయ్ లేఖ పంపారు. సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీకాలం నవంబర్ 23న ముగియనుండగా భారత 53వ సిజేఐగా నవంబర్ 24న జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు జస్టిస్ సూర్యకాంత్ పదవిలో ఉంటారు. జస్టిస్ సూర్యకాంత్ హర్యానాలోని హిప్సార్ జిల్లాలో 1962 ఫిబ్రవరి 10న మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. సిజేఐ పదవి విరమణకు నెల రోజుల ముందు తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను ప్రారంభించడం సాంప్రదాయంగా వస్తోంది. సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్ను ఈ పదవి వరిస్తుంది. ఈ క్రమంలో జస్టిస్ సూర్యకాంత్ పేరును సిజేఐ జస్టిస్ గవాయ్ ప్రతిపాదించారు. వీధి సునకాల సమస్యను పరిష్కరించే దిశలో తమ ఆదేశాలు పాటించని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్టు 22న ఉత్తర్వులిస్తే ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై మండిపడింది. వీధి సునకాల బెడద కేసులో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ మాత్రమే కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశాయని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ విషయంలో ఆదేశాలు పాటించని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు నవంబర్ 3న తమ ఎదుట హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీధి కుక్కల దాడులపై రోజూ మీడియాలో వార్తలు వస్తున్నా చలనం లేదా అంటూ ధర్మాసనం ఆక్షేపించింది. ఇన్ని రోజులు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదో వివరణ ఇవ్వాలని పేర్కొంది. సీఎస్లు హాజరు కాకపోతే తదుపరి చర్యలకు ఆదేశిస్తామని జస్టిస్ విక్రమ్నాథ్ అన్నారు. ఒకవేళ వివరణ సంతృప్తికరంగా లేనప్పటికీ జరిమానా సహా చర్యలకు ఆదేశిస్తామని పేర్కొన్నారు. తిరుమల పరకామణిలో చోరీపై నమోదైన కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంపై దర్యాప్తు చేయాలని ఏపీ హైకోర్టు సిఐడిని ఆదేశించింది. డైరెక్టర్ జనరల్ స్థాయికి తగ్గని అధికారిని విచారణ అధికారిగా నియమించాలని స్పష్టం చేసింది. ఈ కేసు రాజీ వ్యవహారంలో టీటీడీ బోర్డు అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో చోరీకి పాల్పడిన రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్ను ఆదేశించింది. రవికుమార్ కుటుంబ సభ్యుల స్థిర, చర ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను పరిశీలించాలని స్పష్టం చేసింది. వారికి సంబంధించిన ఆస్తులను ఇతరులకు ఏమైనా బదలాయించారా అనే అంశంపై కూడా దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ దర్యాప్తు నివేదికను తదుపరి విచారణలోపు కోర్టు ముందు ఉంచాలని ఏసీబీ సిఐడీలకు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాల్లో అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ గడువును ఏపీ సర్కార్ పొడిగించింది. అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును మరో 3 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23తో గడువు ముగియగా ప్రజల విజ్ఞప్తుల మేరకు గడువును మరోసారి పొడిగించింది. జనవరి 23 వరకు లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో పత్తి రైతులు తమ పంటను మార్కెట్ యార్డుకు లేదా జిన్నింగ్ మిల్లుకు అమ్మడానికి తెచ్చే ముందు పత్తిలో తేమ శాతం 12% పెంచకుండా చూసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో 12% తేమ మించినట్లయితే కనీస మద్దతు ధర పొందే అవకాశం ఉండదని తెలిపారు. అందుకే మార్కెట్ యార్డ్ లేదా జిన్నింగ్ మిల్లుకు రాకముందే తేమ శాతం చూసుకోవాలని రైతులకు తుమ్మల సూచించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని తేమ శాతం ఎక్కువగా ఉన్నా కూడా పత్తి పంట కొనాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించి కేంద్ర చేనేత జౌళి మంత్రిత్వ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాశామన్నారు. క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాల్లో పత్తి రైతులకు గరిష్ట మద్దతు ధర లభించే విధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని ఓ ప్రకటనలో తుమ్మల తెలిపారు. మాజీ మంత్రి బారాసా నేత కొప్పుల ఈశ్వర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 10 ఏళ్ల బారాసా పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ విధ్వంసంపై చర్చకు సిద్ధమంటూ మంత్రి అడ్లూరు లక్ష్మణ్కు సవాల్ చేసిన ఈశ్వర్ ఇవాళ తన అనుచరులు బారాసా నాయకులతో కలిసి హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు సిద్ధమయ్యారు. వెంటనే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి లక్ష్మణ్ సవాల్తోనే తాను అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చినట్లు కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కనీసం సమయం ఇవ్వకుండా పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేయడమేంటని మండిపడ్డారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహం, ఐమాక్స్ థియేటర్ పరిసరాల్లో పలువురు బారాసా శ్రేణులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. 2వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన 22 ఏళ్ల యువకుడికి 10 ఏళ్లు జైలు శిక్ష, 50,000 జరిమానా విధిస్తూ నల్గొండ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలానికి చెందిన గొర్రాల సైదులు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదే మండలానికి చెందిన 8 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పిన సైదులు ఆటోలో శివారు ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యులు 2019లో తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కిడ్నాప్, పోక్సో యాక్ట్ కింద కేసులు పెట్టి ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో హాజరుపరిచారు. 2020 నుంచి కోర్టులో వాదనలు నడిచాయి. ఇవాళ సైదులను దోషిగా తెలిసిన ధర్మాసనం నల్గొండ పోక్సో కోర్టు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి రోజారమణి 10 ఏళ్ల జైలు శిక్ష, 50,000 జరిమానా విధిస్తూ తీర్పిచ్చింది. బాధితురాలికి 5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. బ్రిటన్లో జాత్యహంకారంతో యువతులపై వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. గత నెల ఓ సిక్కు మహిళపై దుండగుడు లైంగిక దాడికి పాల్పడగా తాజాగా మరోసారి అలాంటి అమానుష ఘటన చోటు చేసుకుంది. భారత్కు చెందిన 20 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. వెస్ట్ మిడ్లాండ్లో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వాల్సల్ ప్రాంతంలో ఓ యువతిపై అత్యాచారం జరిగినట్లు వెస్ట్ మిడ్లాండ్స్ పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాధిత యువతిని ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా 30 ఏళ్ల వయసున్న ఓ శ్వేత జాతీయుడు ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. బాధితురాలు పంజాబీ యువతి అని యూకే సిక్కు ఫెడరేషన్ వెల్లడించింది. దుండగుడు ఆమె ఉంటున్న ఇంటి తలుపులు బద్దలు కొట్టి అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలిపింది. గత నెల ఓల్డ్బరీ ప్రాంతంలో ఓ సిక్కు మహిళపై లైంగిక దాడి జరిగింది. అక్రమ మార్గంలో అమెరికాలోకి ప్రవేశించే వారిపై ట్రంప్ సర్కార్ కొరడా జులిపిస్తోంది. డంకీ మార్గంలో అమెరికాలోకి వచ్చారని ఆరోపణలపై 54 మంది భారతీయులను అగ్రరాజ్యం వెనక్కు పంపింది. ఇప్పటికే వారు దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా కుటుంబీకులకు అప్పగించామని పోలీసులు వెల్లడించారు. ఈ అక్రమ వలసదారుల్లో ఎక్కువ మంది హర్యానాకు చెందిన వారే ఉన్నట్లు చెప్పారు. కర్నాల్, ఖైతాల్, అంబాలా, యమునానగర్, కురుక్షేత్ర, జింద్, సోనీపత్ నుంచి డంకీ రూట్లో అమెరికాకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వారిని పంపించిన ఏజెంట్లపై ప్రస్తుతానికి ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. అక్రమ మార్గంలో విదేశాలకు వెళ్లి కొత్త సమస్యలు కొని తెచ్చుకోవద్దని సూచించారు. విదేశాలకు అక్రమంగా వెళ్లేందుకు అనుసరించే మార్గాన్నే డంకీ రూట్గా చెబుతారు. తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ భరోసా ఇచ్చారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో బాధిత కుటుంబాలను కలిసిన ఆయన వారిని ఓదార్చారు. టీవీకే పార్టీ నేతలు తొక్కిసలాట బాధితులైన 37 కుటుంబాలను కరూర్ నుంచి ప్రత్యేక బస్సుల్లో మహాబలిపురంలోని ఓ రిసార్ట్కు తరలించగా వారిని విజయ్ పరామర్శించారు. ఒక్కో కుటుంబాన్ని ప్రత్యేకంగా కలుస్తూ వారికి ఆర్థికంగా, విద్యా సహా ఎలాంటి అవసరమైనా అండగా ఉంటానని హామీ ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 24న విజయ్ నిర్వహించిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు 20 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున విజయ్ ఎక్స్గ్రేషియా అందించారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ వైపు నుంచి డ్రోన్ ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్కు జరిగిన ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. పాక్ వైపు నుంచి వచ్చిన డ్రోన్ వదిలిన 2 సంచులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అందులో 5 కిలోల బరువున్న హెరాయిన్ ఉన్నట్లు గుర్తించాయి. ఈ హెరాయిన్ విలువ 25 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఆరిస్పురా సెక్టార్లోని జతీందర్ బోర్డర్ అవుట్పోస్ట్ సమీపంలో ఉదయం భద్రతా దళాలు గస్తీ నిర్వహిస్తున్న క్రమంలో ఓ డ్రోన్ను గుర్తించాయి. వెంటనే ఆ ప్రాంతంలో శోధించగా హెరాయిన్ లభించింది. వెంటనే ఆరిస్పురా సెక్టార్లో బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
టెలికాం శాఖ వొడాఫోన్ ఐడియా నుంచి డిమాండ్ చేస్తున్న అదనపు ఏజీఆర్ను రద్దు చేసే అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. అదనపు ఏజీఆర్ను రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వొడాఫోన్ ఐడియా దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వొడాఫోన్ ఐడియా 5,606 కోట్ల అదనపు ఏజీఆర్ చెల్లించాలని టెలికాం శాఖ డిమాండ్ చేస్తున్నట్లు విచారణ సందర్భంగా కంపెనీ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. 2019 నాటి తీర్పు తర్వాత బకాయిలను నిర్ధారించారని, మరోసారి అదనపు ఏజీఆర్ డిమాండ్ సముచితం కాదని వాదించారు. వొడాఫోన్ ఐడియాలో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉందని, 20 కోట్ల మంది వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అదనపు ఏజీఆర్ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో కోర్టుకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్న ధర్మాసనం కేంద్ర పరిధిలోని విధానపరమైన అంశంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ పిటిషన్ను కొట్టివేసింది. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన 3వ వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడిన భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పక్కటెముకలకు తీవ్రంగా గాయమై అంతర్గత రక్తస్రావం కారణంగా శ్రేయస్ అయ్యర్ 2 రోజులుగా ఐసీయూలో ఉన్నాడు. కనీసం 7 రోజులు శ్రేయస్ అయ్యర్ను వైద్యులు అబ్జర్వేషన్లో ఉంచుతారు. బ్లీడింగ్ ఆగిపోవటం, ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటే అప్పుడు తదుపరి చర్యలు తీసుకుంటారు. శ్రేయస్ అయ్యర్కు గాయమైన తర్వాత ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అతడిని జట్టు వైద్యుడు, ఫిజియో ఆసుపత్రిలో చేర్చారని, ప్రస్తుతం అయ్యర్ పరిస్థితి నిలకడగానే ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. త్వరలోనే అయ్యర్ కోలుకుంటాడని వెల్లడించాయి. శ్రేయస్ అయ్యర్ కొన్ని వారాలు ఆటకు దూరమయ్యే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు అతను అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్పై ప్రభావం చూపుతున్న మొంతా తుఫాన్. పలు ప్రాంతాల్లో జోరుగా కురుస్తున్న వర్షాలు, కోస్తా జిల్లాలో అలల ఉధృతి. మొంతా ప్రభావంపై ఎప్పటికప్పుడు చంద్రబాబు సమీక్ష. సీఎం ఆదేశాలతో జాగ్రత్తలు చేపట్టిన అధికారులు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ మోహరింపు. రేపు సాయంత్రం తర్వాత తీరం దాటనున్న మొంతా తుఫాన్. రేపటి నుంచి ఏపీలో అతి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా. తిరుమల పరకామణి చోరీ కేసుపై సిఐడి విచారణకు ఆదేశించిన హైకోర్టు. డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలని సూచన. జూబ్లీహిల్స్లో జోరుగా ప్రధాన పార్టీల ప్రచారం. ఆటోల్లో బీఆర్ఎస్ నేతల ప్రయాణాలు. డ్రైవర్లకు ఆర్థిక సాయంపై కాంగ్రెస్ మాట తప్పిందని విమర్శ. జూబ్లీహిల్స్లో మజ్లిస్, బీజేపీ మధ్య పోటీ జరుగుతోందన్న రామచంద్రరావు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయన్న పొన్నం. డిజిటల్ అరెస్టులపై సిబిఐ దర్యాప్తు జరిపించాలన్న సుప్రీంకోర్టు. కేసుల వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశం. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్. కేంద్రానికి సిఫారసు చేసిన ప్రస్తుత సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.